నా 3 పదుల దాదాపుగా 3 పదుల సాహిత్య జీవనంలో, సాహిత్య యాత్రలో సాహిత్య విమర్శ పట్ల, దాని యొక్క చలనం పట్ల, దాని యొక్క ఇంపార్టెన్స్ పట్ల రాను రాను రచయితలకు, సాహిత్య విమర్శకులకు ఒక అనురక్తి ఏదో తగ్గుతా వస్తుంది. అంతిమంగా కొన్ని నిర్ధారణలు కూడా బయలుదేరినాయి. తెలుగులో ఏదో ఒక సాహిత్య విమర్శ, అంటే మార్క్సిస్ట్ ధోరణి సాహిత్య విమర్శ అయినా, సంప్రదాయ విమర్శ అయినా, ఏదో ఒక ధోరణిపై సాహిత్య విమర్శ సాగాలనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి దాదాపుగా ముగింపు పలికినట్టు. సాహిత్య విమర్శకులు, రచయితలే సాహిత్య విమర్శకులుగా మారుతున్న ఒక కాల సమయాన్ని కూడా మనం చూసాం. కవి కవిత్వం మాత్రమే రాయాలి, కథకుడు కథ మాత్రమే. ఈ కవి రాసిన దాన్ని, కథకుడు రాసిన దాన్ని తన హృదయంతో చూసి, తన మేధస్సుతో అంచనా కట్టే ఒక విమర్శకుడు బహుశా ఇవాల్టి తెలుగు సాహిత్య ఆవరణను, విమర్శను సీరియస్ గా గమనిస్తే 97 చర్చలు కూడా లేవివాళ. 90లలో మన సాహిత్య పేజీలన్నీ మార్క్సిస్ట్ ఆలోచన పరిధి తగ్గి వివిధ అస్తిత్వ రూపాలు సాహిత్యంలో ప్రవేశించినప్పుడు, ఉదాహరణకి స్త్రీవాద, దళితవాద, మైనారిటీ ఆలోచనలు సాహిత్యంలోకి రావడానికి, తోసుకు రావడానికి ఒక ప్రయత్నిస్తున్న కాలాన్ని మనం అంచనా వేసినట్టయితే ఎంతో కొంతమేర ప్రయోజనం చేకూరింది. ఉదాహరణకి తుమ్మోటి రఘోత్తమరెడ్డి పనిపిల్ల కథపై ఎన్ని వేస పరంపరలు వచ్చాయి. చివరికి ఒక పుస్తకాన్ని, ఒక స్థితి కూడా ఆ రోజున మనకి ఏమైనా, ఏ కారణమైనా ఒక ప్రయాణంలో, ఒక జర్నీలో సాహిత్య విమర్శన దృష్టి పట్ల మన అనురక్తి, ఆసక్తి తగ్గుతుందనే భావన తెలుగు సాహిత్య ఆవరణలో ఉన్నది. దానిని ఎంతో కొంత మేర నెట్టడ, ఒక ఆగినప్పుడు నెడతాం కదా బండిని, అట్లాంటి ఒక వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం ఈ ప్రయత్నం. నా వ్యక్తిగత అనుభవంలో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను 90s లో నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అనే అతను రాసిన చలం శ్మశాన సాహిత్యాన్ని చదివాను. అంతవరకు నేను చలాన్ని చదవలేదు. ఆ యవన ప్రాయంలో ఉన్నాను నేను. 25, 26 ఆ ఏజ్ ఉంటుంది నాకు. చలం అనే ఒక రచయిత కూడా ఉన్నాడని తెలియదు నాకు. అదేదో చలం శ్మశాన సాహిత్యం తక్కువ ధర కూడా ఉంది. అది కొని చదివిన తర్వాత చలం సాహిత్యాన్ని మొత్తం చదవాలని. నిజానికి ఆయన నిమ్మగడ్డ వెంకటేశ్వర దేవాలు చదివితే చాలా వరకు ఎత్తుపోతుల పథకమే, నేనేం దాన్ని కాదనను. పుంకాను పుంకాలుగా చలం లిటరేచర్లో నుంచి వందలాది పేరాలను ఆయన ఎత్తిపెట్టి రాసినాడు. ఆ రోజుల్లో 80s ఆ మధ్యలో రాసినాడు. అయినప్పటికీ చలాన్ని అర్థం చేసుకోవడం, చలం లిటరేచర్ను అర్థం చేసుకోవడం, ఆనాటికే స్త్రీల పట్ల ఉన్న సున్నితత్వాన్ని పెంచుకోవడం, ఆ విమర్శ దోహదకారి. నేను చాలా కాలం క్రితం, పేరు మర్చిపోయాను, సిద్ధార్థ్ ఘోష్ సార్కి మొన్న కావాలంటే పంపించాను. మార్క్సిజం శక్తి సంబంధాలపై 69లో ఆయన ఒక ప్రసంగం చేసినాడు. ఆ కోవకి చెందిన ఆయనే
మొత్తం శరత్ లిటరేచర్. ఆయన ఒక రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ ఆయన, అందులో ఎమ్మెల్యే పార్టీ చెందిన ఆయన. శరత్ సాహిత్యాన్ని నిజానికి శరత్ కూడా మనకి చాలా కావలసిన వ్యక్తి తెలుగు సమాజం. అంతటి రాజకీయ నాయకుడు, కార్మిక రంగంలో పనిచేస్తున్నవాడు, ఎస్యూసిలో అగ్రభాగాన ఉన్న వ్యక్తి శరత్ పైన దాదాపు 150 పేజీల పుస్తకం రాదు. మనం ఊహించలేము, తెలుగులో అలాంటి సందర్భాన్ని మనం ఊహించలేము. ఒక పొలిటీషియన్, మార్క్సిస్ట్ పొలిటీషియన్ అయినప్పటికీ శరత్ను బెంగాలీ సమాజం ఎట్లా అర్థం చేస్తుంది? కేవలం అతను మానవ సంబంధాలలో, కుటుంబ సంబంధాలలో ఉన్న వైరుధ్యాలను, కష్టసుఖాలను, దుఃఖాలను స్త్రీల గురించే రాయలేదు. మొత్తంగా అతని సాహిత్య కార్యాచరణంతా ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఉన్నదని ఒక ఎంఎల్ పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు చెప్పి చాలా సమగ్రమైన విశ్లేషణ. అది నేను దాదాపుగా వాళ్ళని అడిగినప్పుడు ఒక 10 పుస్తకాలు ఇచ్చినారు నాకు. చాలా మందికి చదవమని ఇచ్చినారు, మన దగ్గర మిత్రులకి ఇచ్చిన. చదివిన తర్వాత కూడా శరత్ పట్ల వాళ్ళ ఇంప్రెషన్ అట్లా ఉంటుంది. చివరిగా ఇవాళ సామాజిక మాధ్యమాలలో ఏకే ప్రభాకర్ గారికి ఉన్నట్లే ఒక పెయిన్ఫుల్ వాతావరణం నాబోటి వారికి కూడా ఉన్నది. ఇక్కడ తూకాన్ని వేస్తున్నారు. ఇక్కడ జాషువా, చలం ఇద్దరు ఎందుకు కలుసుకోలేరు? ఇది ఒక సాహిత్య విమర్శగా. అసలు సాహిత్య విమర్శ ఇద్దరు రచనలోని లోటుపాట్లను తడమటం, వర్తమాన కాలానికి అది ఎలా అనువర్తింపబడుతుందో చెప్పడం సాహిత్య విమర్శ అవుతుంది. హెచ్చుతగ్గుల గురించి, కలుసుకోవడం గురించి, కలవకపోవడం గురించి నేను అందులోనే ఒక చిన్న మాట కూడా రాసినాను. చలం బెజవాడలో ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ ప్రాంతానికి వచ్చాడు. సౌరీస్ చలాన్ని అడిగింది, నాన్న మీరు ఠాగూర్ని చూడడానికి వెళతారని. ఆయన వెళ్ళనన్నాడు. నా చూడాలని లేదన్నాడు. అదేంటి, మీరు గీతాంజలి ఎంతో ప్రేమగా పఠిస్తారు కదా, అనువాదం కూడా చేస్తారు కదా, మనుషుల్ని చూడడం లేదు, సాహిత్యాన్ని పలవరించడం. అంటే చలాన్ని మనం దగ్గరగా చూస్తే, ఆయన సాహిత్యాన్ని చదివితే ఆయనలో ఎలాంటి అభిజాత్యాలు లేవు. ఒక ముస్లింని, వజీర్ రహమాన్ అనే ఒక ముస్లింని ఆనాటికి ఆయన అల్లుని చేసుకున్నాడు. అలాంటి వాతావరణం నుంచి నడిచి వచ్చిన చలం, 55లోనే తిరుగు నేలను వదిలేసిన చలం, మళ్ళీ తిరిగి రాని చలం, 70లలో వీళ్ళిద్దరూ మరణిస్తే ఎట్లా కలుసుకుంటారు? ఇది ఒక సాహిత్య విమర్శగా మన ప్రసార సామాజిక మాధ్యమాలలో చలామణి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవాల్టి వేణువు మాట్లాడేపోయి అవసరం. పొద్దున్న ఈ సెషన్ ప్రారంభిస్తూనే, ఈ సాహిత్య విమర్శన పాఠశాలను ప్రారంభిస్తూనే పానీ చేసిన ప్రతిపాదనలకు కొనసాగింపుగానే ఈ పాఠం ఉండబోతుంది. నిజానికి తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ దృష్టికోణం నుండి చూడడం అనేది కొత్త విషయమే కాదు. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం తర్వాత భారతదేశంలో తర్వాత వచ్చిన ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో, ఆనాటి తరం నుండి ఈనాటి తరం స్థాయి భేదాలు ఉండవచ్చు, విమర్శలో స్థాయి భేదాలు ఉండవచ్చు. కానీ వాళ్ళు
సాహిత్యాన్ని కొలిసే పద్ధతి మార్క్సిస్ట్ దృష్టికోణం. తర్వాత వచ్చిన శ్రీవాద, ముస్లిం, దళిత వారు సపరేట్గా అనుకోవచ్చు. ఒక శ్రీవాద విమర్శనా పద్ధతి అనుకోవచ్చు, దళితవాద విమర్శనా పద్ధతి ఒక కొత్త సిద్ధాంతాన్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు, కొత్త ఆలోచనను తయారు చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికీ మూలం ఎక్కడో ఒక మార్క్సిస్ట్ సిద్ధాంత. ఒకే ఒక మాట సినిమా గురించి మాట్లాడను కానీ, సంగలాన్ అనే ఒక సినిమా నేను చూశాను. చాలా 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత సినిమా చూడటం, దాని మీద చాలా అప్పీలు చాలా అనుకూలంగా చాలా వచ్చింది. కానీ అందులో దళిత స్పృహ కంటే వర్గ స్పృహ ఉందని మెయిన్ కాన్సెప్టే అది. ఇవాళ 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 దానిపైన ఒక పుస్తకం రాబోతుంది, దాని వివరాలకు దీన్ని పోని. కానీ ఎక్కడో చోట మనం మిస్ అవుతున్నాము అని అనిపిస్తున్నది. కొన్నిటిని మనం చూడనట్టు బాలగోపాల్ చెప్పినట్లుగా కొన్నిటిని మనం చూసి చూడనట్లు పోతా ఉన్నాం. సంగలాన్ ఎవరైనా చూసి ఉంటే అందులో దళిత స్పృహ కంటే పేదరికపు ఛాయల నుండి ఒక సమాజము, ఒక కాలము బయలుదేరినాయి, ఏ ముగింపుకు చేరుకున్నాయి. దీని మధ్యలో అత్యంత విలువైన బంగారం. ఎవరైనా చెబుతారని చూశాను నేను, రాసిన వాళ్ళు చాలా మంది రాసిన వాళ్ళు చూశాను. ఎక్కడా నాకు ఈ వర్గ స్పృహ అనే ఎక్కడా కనబడదు. అట్లాంటి నేపథ్యంలో కొత్త తరానికి, యువతరానికి, మాబోటి వాళ్లకు సాహిత్య విమర్శనా పద్ధతులను కొత్త దృష్టితో తెలుసుకోవాలని. అకాడమిక్ విమర్శన పద్ధతి వేరు, కానీ ఇలాంటి సభల్లో పాల్గొనేటప్పుడు, ఇలాంటి వర్క్షాపుల్లో ఉన్నప్పుడు ఏదైనా కథ కావచ్చు, కవిత కావచ్చు, విమర్శ కావచ్చు, దాని దృష్టికోణం సమాజపరమే ఉంటుంది, అకాడమిక్గా ఉండదు. ఎన్ని రోజులు విమర్శ గురించి పెట్టినా అది ఎక్కడో చోట ఆ ఖాళీ కనపడుతుంది.